सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। వేరే విషయాల్లోకి పోకుండా కస్తూర్బా గాంధీ స్కూల్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు పిఎం శ్రీ ఫండింగ్లో భాగంగా ఈరోజు కొత్తగా బిల్డింగ్ G+1 బిల్డింగ్ ఓపెనింగ్కి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, విలేకరులకి, గ్రామ పెద్దలకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్స్ అండి, మీ అందరూ మా కోసం టైం స్పెండ్ చేసి పిల్లల కోసం వచ్చినందుకు. సో గతంలో కూడా ఈ బిల్డింగ్ సార్తోనే, గౌరవ ఎమ్మెల్యే గారితోనే అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా సార్ చేతుల మీదుగా మాకు భూమి పూజ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో అప్పుడు కొంతమంది స్టూడెంట్స్తో 6th, 7th, 8th స్టార్ట్ చేసిన ఈ బిల్డింగ్ ఈరోజు ఇంటర్ వరకు కూడా CEC MPHWతో కొత్తగా మనకి రన్ అవుతూ ఉందండి. సో 10 members, 20 members స్టార్ట్ చేసిన KGBVs ఈరోజు మనకి 260 above members పిల్లలు స్కూల్లో అండ్ కాలేజ్లో మనకి స్టడీస్ రన్ చేస్తున్నారండి. సో ముందుగా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి మాకు పిల్లలు ప్రతి ఒక్క యాక్టివిటీస్లో నాట్ ఓన్లీ స్టడీస్, మా స్కూల్స్లలో వచ్చేసి పిల్లల ఎంపవర్మెంట్ పర్పస్కి మనము ఏదైతే చేస్తామో, పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి GCC క్లబ్స్, సైబర్ కాంగ్రెస్, మార్షల్ ఆర్ట్స్, నెక్స్ట్ ఆల్ యాక్టివిటీస్ కూడా మా స్కూళ్ళలో రన్ అవుతూ ఉంటాయండి. సో దానికి మేము గవర్నమెంట్కి, పిల్లలకి మంచి అవకాశం కల్పించినటువంటి గవర్నమెంట్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. సో ఈరోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నానండి. చాలా సంతోషకరమైనటువంటి విషయము. మన KGBVలో 6th to 10th 206 members చదువుతున్నారు. ఇంటర్మీడియట్లో CEC అండ్ MPHW 2 కోర్సెస్ ఉన్నాయి. ఇది ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ కావడం జరిగింది. MPHW కూడా చాలా మంచి కోర్సు, చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. MPHW చేసిన తర్వాత పిల్లలు ఇమ్మీడియట్గా హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ANMs జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. మిగతా దగ్గర కూడా చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఇది. అయితే ఇక్కడ అప్గ్రేడ్ అయిన తర్వాత BMCలో భాగంగా 5 అడిషనల్ క్లాస్ రూమ్స్, ఒక డిజిటల్ సైన్స్ ల్యాబ్, 6 రూమ్స్కు శాంక్షన్ అనేటటువంటిది వచ్చింది. దాదాపుగా 85.5 లక్షల రూపాయలతోని మంజూరు కావడం జరిగింది. దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఇనిషియేట్గా తీసుకొని ఇమ్మీడియట్గా వర్క్స్ స్టార్ట్ అయ్యేటట్లు ప్రయత్నించినందుకు విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రీసెంట్గా ఒక 15-20 days బ్యాక్ గౌరవ ఎమ్మెల్యే గారితో KGBVని విజిట్ చేయడం జరిగింది. KGBVలో ఉన్నటువంటి పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ను కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పర్ఫార్మెన్స్ను చూడడం జరిగింది. పిల్లలందరికీ కూడా మంచి విద్య అనేటటువంటిది అందడానికి అవకాశం ఉంది. పిల్లలందరినీ భవిష్యత్తు లోపల లైఫ్ లోపల సెటిల్ అయ్యే విధంగా
మంచి అత్యున్నత స్థానంలో వాళ్ళు నిలబడే విధంగా మంచి విద్యా విధానాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మంచి సౌకర్యాలు కల్పించినందుకు గౌరవ ఎమ్మెల్యేకు ఈ అడిషనల్ క్లాస్ రూమ్సే కాకుండా కేజీబీవీకి అవసరమైనటువంటి నెట్స్ వగైరా అన్నీ కూడా శాంక్షన్ చేసి ఆ వర్క్స్ కూడా చేపిస్తున్నాడు. టాయిలెట్స్ రిపేర్స్ ఉండే ఆ టాయిలెట్స్ రిపేర్స్ కూడా చేపిస్తున్నారు. పిల్లలకు దోమల ప్రాబ్లం అటువంటి ఉంటుందని చెప్పి అన్ని కిటికీలకు నెట్టింగ్ కూడా చేపిస్తున్నాడు. ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి మా కేజీబీవీ పిల్లలందరికీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను వచ్చి ఈ ప్లేస్ చూసి ఫైనల్ చేసినాం కాబట్టి మనందరూ ఆ రూల్ కట్టించినాం. గతంలో ఇంటర్మీడియట్ చేశారు కానీ దాంట్లో మీకు అకామిడేషన్ క్లాస్ రూములు కానీ ఉండటానికి కానీ కొందరు గత ప్రభుత్వంలో కేవలం గొప్పలకే మేము ఇంటర్మీడియట్ చేసినామని చెప్పుకోవడానికి పనికొచ్చాయి. ఇంటర్మీడియట్ చేస్తే రెసిడెన్షియల్ స్కూల్లో ఎట్లుంటారో కూడా తెలియకుండా అంత నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం మా దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్ ఈ బిల్డింగ్కు 80 లక్షల శాంక్షన్ ఇచ్చారు. 85 లక్షలు ఇచ్చినాం. అదేవిధంగా ఉండటానికి కొద్దిగా సరిపోదంటా ఉన్నారు. మీరు అది 50/500 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది అనుకుంటా. దాన్ని మీ లెక్క కాదు నా లెక్క ప్రకారం ఇస్తే నేను 5-6 లక్షలు వస్తాయి, ఇద్దాం. అదేవిధంగా సంపు మోటార్ ఒకటి ఇంకా పైప్ లైన్ ఏమని చెప్తా. మోహన్ రెడ్డి గారు అప్పుడు నువ్వు కట్టమంటే కట్టావు రా బాబు, నీళ్ళు వస్తలేవంట, ఒక మోటార్ పైప్ లైన్ వేసేస్తాను, రైతు లేకపోతే నేను వేస్తాను. సరే ఏదేమైనా మీ అందరూ మంచి విద్యావంతులు కావాలని మీ టీచర్లు బాగానే చెప్తున్నట్టు నాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే మీ విద్యను చూసి వస్తున్నాను. మనం డిఓ గారు వచ్చినప్పుడు మీతో అన్నీ రీడ్ చేయించారు. రీడ్ అంటే చదువుడా రీడ్ చేయించారు. మీరు బాగా చేశారు. తప్పనిసరిగా ఆ విధంగా అన్ని ఏదన్నా ఇంట్రెస్ట్గా మీకు అర్థం కాకుంటే అడిషనల్ క్లాసెస్ పెట్టుకోండి. క్లాసెస్ అయిపోయి అదేవిధంగా మంచి ఫుడ్ ఇప్పియండి.